జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఓడిపోయినోడు లాగా ఉండక అడ్డగాడిదిలాగా అడ్డు నిలబడ్డావే. ఎరా, నా మూటల్లో బరువులు పెట్టి నేను ఓడిపోయేటట్టు చేస్తావా? నిన్ను ఏం నానమ్మా, ఏంటి నువ్వు అంటున్నావు? ఇప్పుడే ఆ రుద్ర సంగతి తేరుస్తాను. నువ్వొకదానివి నా ఆవేశాన్ని కోపాన్ని చంపేసి నన్నొక పిరికోడ్లాగా చేస్తున్నావు. నా బాధ నేను ఓడిపోయానని కాదు, నన్ను నమ్ముకుని నా ఊరు ఓడిపోయిందని నా బాధ. అందరి ముందు చేతగాని వెదవలా నిలబడిపోయానని బాధ. ఛ! నీలో ఇంత టాలెంట్ ఉందని నేను అస్సలు అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. అసలు వంటగదిలోకి వెళ్ళని మా భామ ఇంత బాగా లడ్డూలు చేస్తుందని అస్సలు అనుకోలేదు. బామా, లడ్డూ టేస్ట్ చాలా బాగుంది. బామా బామా ఏంటి బావా, మొహం మీద దెబ్బలేంటి? ఒక పనికి మాలినదవా నన్ను చావు కొట్టాడు బామా. నిన్ను కొట్టాడా? ఎవరు బావా, ఎవరు కొట్టారు? ఎవరు కొట్టారని కాదు అడగాల్సింది, ఎందుకు కొట్టారని అడుగు. అవును బావా, నిన్నెందుకు కొట్టారు? ఏం చెప్పమంటావు బామా, జరిగిన ట్రాక్టర్ పోటీలో ఆ మాధవ్ గాడు కాటరాజు ఇద్దరు సమానంగా గెలిచారు కదా. అవును, కానీ ఆ మాధవ్ గాడు మూటల్లో నేను మా నాన్న కలిసి బరువులు వేసామంట. దాంతో వాడు ఆ మూటలు ఎత్తలేక జరిగిన పోటీలో ఓడిపోయాడంట. అలాని ఏదో చెప్పాడు కానీ నన్ను పిచ్చ కొట్టాడు బామా. నిజంగా నువ్వు ఆ మూటల్లో బరువులు పెట్టావా బావా? చచ్చా, నా ప్రాణం పోయినా నేను అలాంటి పని చేస్తానా బామా? నాకంత సీన్ ఉందా చెప్పు? కావాలని ఓడిపోయినా ఆ అవమానాన్ని భరించలేక ఆక్రోశంతో నన్ను చిత్త కొట్టాడు బామా. ఎంత ధైర్యం! తప్పు చేయని మా బావని చావ కొడతాడా? బావా, నిన్ను కొట్టిన ఆ మాధవ్ ఎక్కడున్నాడు? రా చూపిస్తా బామా. అబ్బా. అంటే జరిగిన పోటీల్లో మా తమ్ముడు గెలవలేదన్నమాట. పాపం ఎంత బాధపడుతున్నాడో ఏంటో. వెంటనే వెళ్ళి వాణ్ణి కలవాలి. అసలు మన సత్యభామ ఎక్కడికెళ్ళినట్టు? అక్క, తనకి కాళ్ళు చేతులు ఆడవని తెలుసు కదా. ఈ జాతరంతా మొత్తం తిరిగి తనకు నచ్చినవన్నీ మొత్తం తిరిగే వరకు కనపడదు. నువ్వు ఆగు శాంతమ్మా. భార్యగారండి, మన మనవరాలికి
ఆ కాట్రాజ్ బిహేవియర్ నచ్చినట్టుగా లేదండి. అందుకే వాడి మొహం చూడగానే చిరాగ్గా వెళ్ళిపోయింది. అన్నగారు, మీరు మన అమ్మాయిని అపార్థం చేసుకుంటున్నారు అనవసరంగా. కాట్రాజు లాంటి కండలు తిరిగిన అబ్బాయి తనకి భర్తగా దొరుకుతున్నాడని తెలిస్తే ఏంటి మన మనవరాలేంటి ఉభయ గోదావరి జిల్లాలో ఏ అమ్మాయిని ఓకే అనాల్సిందే. అబ్బబ్బబ్బబ్బా, మీరందరూ ఆపుతారా? అసలే అది కనపడలేదని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ ఎదో నసేంటి? పదండి. పదండి. బాబు ఒక్క నిమిషం. చెప్పండి. ఇంతకు ముందు మైకులో కాకినాడ కాంతమ్మ అని పేరు విన్నాను. కాకినాడ కాంతమ్మ అంటే నేను ఓడిపోవడానికి కారణం ఆవిడే కదా. అవును సార్, ఆవిడ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఆవిడ్ని కలవాలి బాబు. దయచేసి ఆవిడెక్కడుందో చెప్పగలరా? ఆవిడ? ప్లీజ్ బాబు, ఆవిడతో నాకు చాలా పనుంది. దయచేసి ఆవిడెక్కడుందో కాస్త చెప్పండి బాబు. ఇంతకు ముందే ఆవిడ గురించి మైక్లో విన్నాను. అంటే ఈ గుడి చుట్టుపక్కల్లో ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు కూడా చూసే ఉంటావు. తెలిస్తే చెప్పు బాబు. బామా, వాడే నన్ను కొట్టింది. కన్ఫర్మ్ కదా? అతనే కదా నిన్ను కొట్టింది? అవును, అతనే. అతను ఈ రోజు నా చేతిలో అయిపోయాడు బావా. బాబు అలా అనకు బాబు. తను ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటుంది కదా. ఆవిడ గురించి నాకు తెలియాలి. లేదంటే ఈ నేల నా నిరీక్షణకు అర్థం ఉండదు. దయచేసి అర్థం చేసుకోండి. అది కాదు సార్. అలా అనకు బాబు. అర్థం చేసుకో బాబు. ప్లీజ్. నాకేం తెలీదు, నన్ను వదిలేయండి. సారీ బాబు, ప్లీజ్ బాబు. బాబు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.